కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తుందని వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. పోలీస్ కేసులతో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కార్యాలయం ఇంటిపై పచ్చ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావలేదని ఆయన చెప్పారు. తప్పు చేస్తే అందుకు చట్టాలు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా హింసించడం దారుణమన్నారు. పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు అన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చరంగులో ఉన్నటువంటి రౌడీలు అన్న రాంబాబు అన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబు అన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళ్ళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబు మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తూ ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తూ ఉన్నారు. ఒక ప్లేస్లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించే దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతంలో ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతూ ఉంది. బెయిల్ ఇస్తూ ఉంటే మళ్ళీ కేసులు వేస్తూ ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబు అన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవ్వరు కూడా రాంబాబు అన్న చూపించిన